శ్రీకర్ అవని అక్షయ్ను తీసుకొని గుడి దగ్గరకు వెళ్తాడు. బాబా, పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లు పంతులు గారు చేస్తారు. కానీ కొబ్బరికాయ పూలు లాంటివి మనం తెచ్చుకోవాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను బాబా, నువ్వు అక్షయ ఇక్కడే ఉండండి అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నేను కూడా వస్తాను అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అక్షయ, నువ్వు ఇక్కడే వెయిట్ చేయమ్మా, కొబ్బరికాయ పూలు తీసుకొని వస్తాను అని చెప్పి అవని శ్రీకర్ ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అవని, నీ కూతుర్ని తీసుకెళ్ళటానికి నాకు మంచి అవకాశం నువ్వే ఇస్తావని అసలు అనుకోలేదు అని చెప్పి వసీకర మనసులో అనుకుంటూ ఉంటుంది. కాపాలిక, ఈ అవకాశం నా వరకు తీసుకొచ్చింది నువ్వే. ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను. అక్షయ్ను ఎత్తుకొస్తాను. అక్షయ్తో పాటు ముక్కు పుడక కూడా నా సొంతం కాబోతుంది అని వసీకర మనసులో అనుకొని ముసుగు వేసుకొని ఎవరూ చూడకుండా అక్షయ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అక్షయ్ పైన చెయ్యి వేయబోతూ ఉండగా అవని అక్షయ అని పిలవటంతో వసీకర వెంటనే దాక్కుంటుంది. మంచి అవకాశం మిస్ చేసుకున్నాను అని వసీకర మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ అక్షయ, పదమ్మ గుళ్ళోకి వెళ్దాం అని అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి అక్షయ్ను తీసుకొని గుళ్ళోకి వెళ్తూ ఉంటారు. అక్షయ్ మాత్రం వెనక్కి చూస్తూ ఉంటుంది. నా వెనుక ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని నాకు ఎందుకు అనిపిస్తుంది అని అక్షయ ఆలోచిస్తూ వెనక్కి చూసుకుంటూ గుళ్ళోకి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ కంగారు పడుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది అసలు? వసీకర అక్షయ్ను తీసుకొస్తానని గుడి దగ్గరకు వెళ్ళింది. వసీకర ప్రయత్నం ఎక్కడి వరకు వచ్చి ఉంటుంది? నేను వసీకర చూడాలి, వసీకరతో మాట్లాడాలి అని మాయ తన మంత్రశక్తితో వసీకర అని పిలవటంతో వసీకర తన మంత్రశక్తితో చెప్పు మాయ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎక్కడున్నావు వసీకర అని మాయ అడుగుతూ ఉంటుంది. నేను గుడి దగ్గరే వెయిట్ చేస్తున్నాను అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. అవని వాళ్ళు గుడి దగ్గరికి వచ్చారా? అక్షయ్ను ఎత్తుకొచ్చేస్తా అన్నావు కదా, నువ్వు అనుకున్నది సాధించావా అని మాయ అడుగుతూ ఉంటుంది. అవని వాళ్ళు గుడి దగ్గరకు వచ్చారు మాయ. అక్షయ్ను తీసుకెళ్ళిపోదాం అనుకున్న సమయంలో మళ్ళీ అవని వచ్చి తన కూతుర్ని తన వెంట తీసుకెళ్ళిపోయింది. మంచి అవకాశం మిస్ అయిపోయింది అని వసీకర మాయతో చెప్తూ ఉంటుంది. వసీకర, ఆ అవనికి నీ పైన అనుమానం వచ్చిందే అనుకో, నిన్ను పాతాళంలోకి తొక్కి పడేస్తుంది, జాగ్రత్తగా ఉండు అని మాయ చెప్తూ ఉంటే పదే ఆ అవని గురించి చెప్పి నన్ను హెచ్చరిస్తున్నావు. కానీ అవనికి ఎలాంటి అనుమానం రాకుండా ఆ అక్షయ్ను ఎత్తుకొచ్చేస్తాను, నువ్వు కంగారు పడకు అని చెప్పి వసీకర మాయతో చెప్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో సుదర్శన యాగం అక్కడ జరగకూడదు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. సరే మాయ, నేను అనుకున్నది సాధించిన తరువాత నా రూపం నాకు తిరిగి వస్తుంది. అంతేకాదు ఆ అక్షయ ముక్కు పుల్ల కూడా ఉంది. ఆ ముక్కు పుడకను మనం సొంతం చేసుకుంటే ఆభరణాలు, ఈ ప్రపంచం అన్నీ కూడా మనం శాసించగలిగే స్థాయిలో నిలబడతాము అని చెప్పి వసీకర మాయతో చెప్తూ ఉంటుంది. సరే వసీకర, అవనితో కాస్త జాగ్రత్త అని చెప్పి మాయ అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయ్ను తీసుకొని గుడిలోకి వెళ్తారు. నమస్కారం పంతులు గారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. నమస్కారం అమ్మా. నమస్కారం సార్ అని పంతులు గారు చెప్తూ ఉంటే నమస్కారం అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు సార్. మీరు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు మీ భార్య అవని గారు మీకోసం చాలా పెద్ద త్యాగమే చేసింది. ఆస్తులు సంపదలు ఉన్నవాడు గొప్పవాడు కాదు, భర్త కోసం ఏదైనా చేయగలిగే సత్తా ఉన్న ఆడది భార్యగా దొరకటమే ఒక మగాడి అదృష్టం. ఆ తరువాతే తెలిసింది మీ కూతురు అక్షయ 108 సార్లు మీ చెవిలో మృత్యుంజయ మంత్రాన్ని చదివించమని మీ గురువుగారు చెప్పారంట కదా. సిసలైన సంపద అంటే ఇదే కదా. పిల్లలు వృద్ధిలోకి వస్తే తల్లిదండ్రులు చూడాలనుకుంటారు. పిల్లల వల్ల తల్లిదండ్రులకి మంచి జరుగుతుందంటే ఇంతకు మించి సంపద ఎక్కడ ఉంటుంది శ్రీకర్ గారు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే మీరు నిజంగా అదృష్టవంతులు. ఇలాంటి గొప్ప భార్య, ఇలాంటి గొప్ప కూతురు మీకు ఉండటం మీ అదృష్టంగానే భావించాలి. వీళ్ళిద్దరి వల్ల మీకు భవిష్యత్తులో మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను అని పంతులు గారు శ్రీకర్తో చెప్తూ ఉంటాడు. పంతులు గారు, ఇక పూజ మొదలు పెడదామా అని అవని అడుగుతూ ఉంటుంది. ఈరోజు ఈ గుడికి ఒక విశిష్టత ఉందమ్మా. ముందుగా ఆ విశిష్టత ఏంటో మీకు తెలియచేస్తాను. గుడిలో ఉండే ధ్వజస్తంభం కరెక్ట్గా 12 గంటలకు ఆ ధ్వజస్తంభం నీడ సూర్యకిరణాలు పడి గుడిలో కనిపిస్తూ ఉంటుందమ్మా. ఆ నీడను చూడటం కోసం ఎంతోమంది భక్తులు గుడి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇలాంటి మంచి రోజున మీరు పూజ జరిపించుకుంటున్నారు, మీకు అంతా మంచి జరుగుతుంది అని పూజారి గారు చెప్తూ ఉంటారు. చాలా సంతోషం పూజారి గారు అని చెప్పి అవని అంటుంది. కూర్చోండమ్మా,
పూజకి కాస్త సమయం ఉంది, ఈలోగా నేను అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని చెప్పి అవని అంటుంది. ఇక మరోవైపు కృష్ణబాబు నిహారికను లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఎక్కడికి బంగారం అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. అవని వాళ్ళు సుదర్శన యాగం జరిపించాలని గుడికి వెళ్ళారు, ఇదే కరెక్ట్ సమయం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. దేనికి అని నిహారిక అడుగుతూ ఉంటుంది. దేనికేంటి బంగారం? ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవని దొంగతనం చేసిందని మనం అనుకుంటున్నాం కదా, డాక్యుమెంట్స్ అవని ఇంట్లోనే ఉండుంటాయి. మన ఇద్దరం అవని ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు యాగం పూర్తి చేసుకొని వచ్చేసరికి ఆ డాక్యుమెంట్ని దొంగతనం చేద్దాం అని కృష్ణబాబు అంటాడు. అవని నిజంగా డాక్యుమెంట్ని దొంగతనం చేసి ఉంటుందా? అవని దొంగతనం చేయలేదని చెప్పి అమ్మవారి మీద తన కూతురు అక్షయ్ మీద ఒట్టు వేయటానికి సిద్ధపడింది కదా అని నిహారిక అంటుంది. ఆడవాళ్ళు అబద్ధం చెప్తే గుద్దినట్టే ఉంటుంది. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా బంగారం, ఖచ్చితంగా ఆ అవనియే డాక్యుమెంట్ని దొంగతనం చేసింది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. సరే కృష్ణ, మనం ఇలా లోపలికి వెళ్తే మామయ్య గారు మనల్ని గుర్తుపట్టేస్తారు అని నిహారిక అంటూ ఉంటుంది. అందుకే గుర్తుపట్టకుండా నా ఏర్పాట్లు నేను చేశాను కదా అని కృష్ణబాబు 2 మంకీ క్యాప్లని పాకెట్ల నుంచి బయటకు తీస్తాడు. ఇది వేసుకో బంగారం, ఎవరు చూసినా కూడా మనల్ని గుర్తుపట్టరు అని కృష్ణబాబు అంటాడు. ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా మంకీ క్యాప్స్ వేసుకుంటారు. చూడటానికి దొంగలా ఉన్నావు కృష్ణ అని నిహారిక అంటూ ఉంటే, నువ్వు కూడా అలానే ఉన్నావులే బంగారం అని కృష్ణబాబు అంటాడు. సరే పద వెళ్దాం అని చెప్పి మంకీ క్యాప్స్ వేసుకొని ఎవరు గుర్తుపట్టకుండా నిహారిక కృష్ణబాబులు అవని ఇంట్లోకి వెళ్తారు. అవని ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు. ఎక్కడ డాక్యుమెంట్ కనిపించకపోవడంతో అవని బెడ్రూమ్లోకి వెళ్ళి డాక్యుమెంట్ ఎతుకుతూ ఉంటారు. అప్పుడు ప్రసాదరావు ఎవర్రా మీరు అని చెప్పి లోపలికి వస్తాడు. ఇక కృష్ణబాబు నోటికొచ్చింది మాట్లాడుతూ ఉంటాడు. రే ఎవడ్రా నువ్వు అని చెప్పి ప్రసాదరావు కర్ర తీసుకొని కృష్ణబాబుని కొడుతూ ఉంటాడు. నిహారికను కూడా కొడుతూ ఉంటాడు. ఇక అలా కాసేపటికి కొట్టిన తర్వాత కృష్ణబాబు ఆ దెబ్బలు తట్టుకోలేక నాన్న వదిలేయండి నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు. మీరారా, ఇప్పటి వరకు దొంగలేమో అనుకున్నాను, ఎందుకు వచ్చారా? ఏం దొంగతనం చేయడానికి వచ్చారు అని ప్రసాదరావు కృష్ణబాబుని అడుగుతూ ఉంటాడు. మేం దొంగతనం చేయడానికి ఎందుకు వస్తాం నాన్న? ఆస్తి డాక్యుమెంట్స్ అవని దొంగతనం చేసిందేమోనని వాటి గురించి తెలుసుకోవడం కోసమే వచ్చాము అని కృష్ణబాబు అంటాడు. మీకు బుద్ధి లేదురా? అవని ఎన్నిసార్లు చెప్పినా కూడా డాక్యుమెంట్ని అవనే దొంగతనం చేసిందంటున్నారు. మిమ్మల్ని మీ అమ్మ వేదవతి పంపించింది కదా, రండి అని ప్రసాదరావు నిహారికను కృష్ణబాబును ఇంట్లో నుంచి లాక్కొని వేదవతి ఇంటికి వెళ్ళి వేదవతి అని పిలుస్తూ ఉంటాడు. వేదవతి బయటికి వస్తుంది. ఏంటి అలా అరుస్తున్నారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరిని డాక్యుమెంట్ వెతికి తీసుకురామని దొంగల్లాగా మా ఇంట్లోకి పంపించింది నువ్వే కదా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. నాకు ఆ విషయానికి అసలు సంబంధమే లేదు అని వేదవతి అంటుంది. నీ కొడుకు నీ కోడలు నీకు తెలియకుండా ఎలా చేస్తారు వేదవతి? నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. అవనికి డాక్యుమెంట్ దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. శ్రీకర్ చెప్పిన విధంగా డాక్యుమెంట్ని మీరే ఎక్కడో పెట్టుంటారు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇంకొకసారి వీళ్ళను దొంగల్లాగా మా ఇంట్లోకి పంపించావా అనుకో, ఊరుకునేదే లేదు అని ప్రసాదరావు వేదవతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సారీ అమ్మా ఇలా చేసినందుకు అని కృష్ణబాబు వేదవతితో చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్స్ అవని ఇంట్లోనే ఉండుంటాయిరా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. నాకు కూడా అదే అనుమానం అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు పంతులు గారు పూజకు ముహూర్తం దగ్గర పడింది, ఇక పూజ మొదలు పెడతాను, ఆ తర్వాత మీరు ధ్వజస్తంభ కార్యక్రమంలో పాల్గొందరు అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని చెప్పి అవని అంటుంది. ఇక మరోవైపు పంతులు గారు ఒకరికొకరు బొట్లు పెట్టుకొని చేతికి కంకణాలు కట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక అవని శ్రీకర్ ఒకరి నుదిటిన ఒకరు బొట్టు పెట్టుకొని చేతికి కంకణాలు కట్టుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు వసీకర అటు ఇటు చూస్తూ ఉంటుంది. సుదర్శన యాగం మొదలవుతుంది. యాగం పూర్తయిందంటే అక్షయ్ను అవని అడ్డి పెట్టుకొని ఉంటుంది. అక్షయ్ను ఎత్తుకెళ్ళటం కుదరదు. ఇప్పుడు అక్షయ్ను ఎలా ఎత్తుకెళ్ళాలి, ఎలా అక్షయ్ను బయటికి రప్పించాలి అని వసీకర అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడే పెద్దిరాజు కనిపిస్తాడు. పెద్దిరాజును చూడగానే ఆ రోజు ఓణీల వేడుకలో ఇతన్ని ఆ వేదవతి ఇంటి దగ్గర చూశాను, వాళ్ళకు ఇతను నమ్మకమైన వ్యక్తి అని చెప్పి వసీకర మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.